స్వాతంత్ర భారతావనికి మొట్టమొదటి ప్రధానమంత్రి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అధ్యక్షులు, పార్లమెంటరీ ప్రభుత్వ వ్యవస్థాపకుడు శ్రీ జవహర్లాల్ నెహ్రూ. ఆయన పదవిలోకి రాగానే ఎన్నో సమస్యలు, సవాళ్ళు ఆయన ముందు నిలిచాయి. అందులో ఒకటి భాష. భారతదేశ అధికార భాష ఏం చేయాలి అనేది ఓ పెద్ద సమస్యగా మారింది. ఇక మహాత్మా గాంధీ, ఈయన స్వాతంత్ర సమరయోధుడు, హిందీ జనమానస భాష అని అభివర్ణించిన మహనీయుడు. 1918లో దక్షిణ భారత హిందీ ప్రచార సభ ఏర్పాటు చేయటం, తన కుమారుడైనటువంటి దేవదాస్ గాంధీని మొదట ప్రచారకుడుగా నియమించటం జరిగింది. మరి 14 సితంబర్ హిందీ దివస్గా ఎందుకు చేస్తున్నాము, దీనికి సంబంధించిన రేర్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అది మీకు ఇప్పుడు నేను అందిస్తాను. 14 సెప్టెంబర్ 1949లో హిందీ రాజభాషగా అవతరించింది. ఎందుకు ఆ రోజునే మనము హిందీని రాజభాషగా ఎందుకు చేయటం జరిగింది? ఎన్నో భాషలు భారతదేశంలో ఉండగా హిందీని మాత్రమే రాజ్యభాషగా, అధికార భాషగా చేయడానికి గల కారణాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. చూడండి, భారతదేశంలో ఇక్కడ చిత్రపటం ఇవ్వటం జరిగింది. ఈ భారతదేశ మ్యాప్లో ఎక్కువ ఏరియా ఏ భాష మాట్లాడుతున్నారో చూడండి, హిందీ భాష. చూడండి, కింద నుంచి చూసుకుంటూ రండి. తమిళము, కన్నడము, తెలుగు, మరాఠీ, ఒడియా, గుజరాతీ, బెంగాలీ, నేపాలీ, పంజాబీ, కాశ్మీరీ, ఇలా అనేక రకాల భాషలు భారతదేశంలో మాట్లాడుతూ ఉన్న ఎక్కువ ప్రాంతం మనకి హిందీనే మాట్లాడుతూ ఉన్నారు. ఇది మన పెద్దలు గమనించడం జరిగింది. మరి ఆ డేట్ని మనం ఎందుకు అనౌన్స్ చేయడం జరిగింది? దీనికి కూడా చాలామందికి తెలియనటువంటి ఇన్ఫర్మేషన్ని మీకు ఇప్పుడు తెలియజేస్తాను. ఈ ఇన్ఫర్మేషన్ మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి చాలా ఉపయోగపడుతుంది. అంటే మనకి హిందీ పండిట్ ట్రైనింగ్ క్లాసెస్లో కానీ, టీటీసీలో కానీ ఎగ్జామ్స్లో ఖచ్చితంగా వీటి మీద ప్రశ్నలు అనేవి ఉంటూ ఉంటాయి. కాబట్టి ఇది వారికి చాలా ఉపయుక్తంగా ఉంటుంది. చూడండి, వీరు వ్యవహార్ రాజేంద్ర सिन्हा 14 सितंबर 1900 उनका जन्मदिन है. 2 मार्च 1928 जबलपुर में उनका निधन हुआ, माने मृत्यु हुआ. हिंदी के मूर्धन्य साहित्यकार थे जिन्होंने हिंदी को भारत की राजभाषा बनाने की दिशा में अति महत्वपूर्ण योगदान दिया. फलस्वरूप उनके 50वें जन्मदिन 50 जन्मदिन के दिन अर्थात 14 सितंबर 1939 को हिंदी को राजभाषा के रूप में स्वीकार किया गया. అంటే హిందీని అధికార భాషగా చేయడానికి ఎంతో ప్రయాసపడినటువంటి, తపన పడినటువంటి వ్యక్తి వ్యవహార్ రాజేంద్ర సిన్హాజీ. ఈయన వారి సాహిత్య రచనల ద్వారా, వారి భాషాోద్యమం ద్వారా హిందీని 10 మందిలోకి తీసుకువెళ్ళటం, ఆ భాష యొక్క ప్రాముఖ్యతను 10 మందికి తెలియచేయటం జరిగింది. అందుకని ఆయన 50వ జన్మదినాన్ని పురస్కరించుకొని 14 సెప్టెంబర్ 1949కి ఆయన 50వ జన్మదిన వేడుకలు జరిగినాయి. ఆ సందర్భంగా ఆ డేట్ని రాజభాషని అనౌన్స్ చేయటం, హిందీని రాజభాషగా ప్రభుత్వం గుర్తించడం జరిగిందన్నమాట. ఓకే అమ్మా, దీని మీదే మనకు కనీసం 4-5 బిట్లు వీరి మీద, ఈయన డేట్ ఆఫ్ బర్త్, డేట్ ఆఫ్ డెత్, అలాగే ఈ 50th సెలబ్రేషను, వీటికి సంబంధించి మీకు టీటీసీలో చాలా క్వశ్చన్స్ ఉంటాయి.
ఓకే అమ్మా. ఇంకా ఆయన గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు కొంచెం తెలియజేస్తాను. व्यवहार राजेंद्र सिंह का जन्म 14 सितंबर 1900 को जबलपुर में हुआ था। स्वतंत्रता प्राप्ति के बाद हिंदी को राष्ट्रभाषा के रूप में स्थापित करवाने के लिए काका कालेलकर, मैथिली शरणगुप्त, हजारी प्रसाद द्विवेदी, सेठ गोविंदास के साथ व्यवहार राजेंद्र सिंह ने काफ़ी प्रयास किए. సరే, ఈయనతో పాటు మరికొంతమంది పేర్లు కూడా మనం చెప్పుకోవాలి. వారిలో ఒకరు కాకా కాలేల్కర్, మైథిలి శరణగుప్తు, హజారీ ప్రసాద్ ద్వివేది, సేఠ్ గోవింద్ దాస్, వీరందరూ కూడా కలిసి హిందీ ఉద్యమాన్ని తీసుకురావటం జరిగింది. इसके चलते उन्होंने दक्षिण भारत की कई యాత్రాయే भी की है. సరే, ఈయన దక్షిణ భారతదేశంలో చాలా యాత్రలు చేస్తూ ఆ యాత్రలో ప్రతి చోట కూడా హిందీ యొక్క ఇంపార్టెన్స్ని తెలియజేయటం, అలాగే చౌహార్ రాజేంద్ర సింహ్ హిందీ సాహిత్య సమ్మేళనకి అధ్యక్ష రహే, ఒక సాహిత్య సమ్మేళనాన్ని అంటే ఒక సాహిత్య కమిటీని ఏర్పాటు చేసి దానికి అధ్యక్షులుగా ఉన్నారు. అలాగే అధ్యక్షుడిగా ఉండటమే కాకుండా ఇందాక మనం పైన చెప్పుకున్నటువంటి వ్యక్తులందరినీ కూడా క్రియాశీల సభ్యులుగా ఎంచుకోవటం, వారి ద్వారా కార్యనిర్వహణ చేయటం జరుగుతూ ఉండేది. आपने अमेरिका में आयोजित विश्व सर्वधर्म सम्मेलन में भारत का प्रतिनिधित्व किया, जहां सर्वधर्म सभा में हिंदी में ही भाषण दिया, जिसकी बहुत प्रशंसा हुई. సరే, అమెరికాలో జరిగినటువంటి సర్వధర్మ సమ్మేళనానికి వీరిని పంపించడం జరిగింది. అక్కడ ఆయన హిందీ భాషలోనే ఆయన పూర్తి ప్రసంగాన్ని ఇవ్వటం, పలువురి మన్నలను పొందటం జరిగింది. ఈయనకి సంస్కృతము, బెంగాలీ, మరాఠీ, గుజరాతీ, మలయాళము, ఉర్దూ, ఇంగ్లీష్ కూడా బాగా వచ్చు. మరి ఈయన 2 మార్చి 1988లో చనిపోవడం జరిగింది. ఓకేమ్మా. హిందీ దివస్ కా ఇతిహాస్ और పృష్ఠభూమి. ఇక పృష్ఠభూమి ఏంటో చూద్దాం. ది హిస్టరీ ఏమిటి ఈ భాషకు సంబంధించి, ఇది అధికార భాషకు సంబంధించినటువంటి హిస్టరీ కొద్దిగా. हर वर्ष 14 सितंबर को हिंदी दिवस मनाया जाता है. 14 सितंबर 1949 को संविधान सभा ने एक मत से यह निर्णय लिया कि हिंदी ही भारत की राजभाषा है. అది అంటే అమ్మా, సంవిధాన సభ అంటే పార్లమెంట్లో 1949 14 సెప్టెంబర్ నుంచి అధికార భాషగా గుర్తించడం జరిగినట్లుగా నిర్ధారించడం జరిగింది. इस निर्णय के महत्व को प्रतिपादित करने और हिंदी को हर क्षेत्र में प्रसारित करने के लिए 1953 से भारत में 14 सितंबर को हर वर्ष हिंदी दिवस मनाया जाता है. మొట్టమొదటిసారిగా 1953 సెప్టెంబర్ 14లో అధికారికంగా నెహ్రూ గారి ఆదేశానుసారం మొదటి వేడుకలు हिंदी दिवस वेడుకలు జరిగినాయి. తర్వాత हिंदी को यह दर्जा इतना आसानी से नहीं मिल गया. इसके लिए लंबी लड़ाई चली थी, जिसमें व्यवहार राजेंद्र सिंह ने अहम भूमिका निभाई. అనేక భాషల్ని అధికార భాషలుగా చేయటానికి ఆలోచన చేసినప్పటికీ ప్రధానంగా హిందీని మాత్రమే ఎంచుకోవడానికి గల కారణం మన రాజేంద్ర సింహ్ గారి యొక్క ప్రయత్నం అన్నమాట. अंततः व्यवहार राजेंद्र सिंह के 50वें जन्मदिन के अर्थात 14 सितंबर 1949 को हिंदी को भारत की राजभाषा का दर्जा मिला. మరి వారు చేసినటువంటి ఈ ప్రయత్నానికి 50వ పుట్టినరోజును మన హిందీ దివస్గా అనౌన్స్ చేయటం జరిగింది. ఓకే అమ్మా. వీటి మీద మీకు చాలా బిట్స్ వస్తాయమ్మా. ఈ 2 పారాస్లోనే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో చాలా క్వశ్చన్స్ మనకి బిట్స్గా వస్తూ ఉంటాయి. ఓకే, మరలా చూద్దాము. तत्पश्चात 14 सितंबर 1949 को संविधान सभा ने एक मत से हिंदी को राजभाषा का दर्जा दिया जाने का निर्णय लिया. సరే, అందరూ కూడా ఒకే మాట మీదకి రావటం. అక్కడ ఆ టైంలో ఇంగ్లీష్ కూడా చాలా కాలం ఇంగ్లీష్ వాళ్ళు మనల్ని పరిపాలించడం వల్ల ఇంగ్లీష్ భాషను కూడా అధికార భాషగా చేస్తే బాగుంటుంది అన్నటువంటి ఆలోచన కూడా వచ్చింది. అక్కడ కూడా తర్జన భర్జన పడటం, పెద్దలందరూ కూడా ఒకరికొకరు వాదించుకోవడం జరిగింది. పార్లమెంట్లో వాదన డిస్కషన్స్ చాలా జరిగినాయి. చివరికి అనుచ్ఛేద్ 343
सबसेक्शन 1 के द्वारा हिंदी को देवनागरी लिपि में राजभाषा का दर्जा दिया गया. సరే, మన రాజ్యాంగంలోని చట్టం 343(1) ప్రకారం దానికి 1950లో రాష్ట్ర భాషగా గుర్తింపు అధికారికంగా ఇవ్వటం జరిగింది. తర్వాత రాష్ట్ర భాషా ప్రచార సమితి వార్ధాకే అనురోధ్ దుబర్, ఈ ప్రచార సమితి వార్ధా ఒకటి ఉంది. ఆ వార్ధాలో వాళ్ళు 1953 14 సెప్టెంబర్ని మొదటి హిందీ దివస్ సెలబ్రేషన్గా చేద్దాము అని చెప్పి ఆ రోజున శుభారంభాన్ని చేయడం జరిగింది మొదటిసారిగా. ఓకేమ్మా. నెక్స్ట్ ఇందాక మనం చెప్పుకున్నాం మన రాజేంద్ర ప్రసాద్ గారితో పాటుగా, రాజేంద్ర సిన్హా గారితో పాటుగా ఎవరెవరు ఉన్నారో చెప్పుకున్నాం ఇందాక. కాకా కాలేల్కర్జీ గొప్ప రైటర్, మీ అందరికీ తెలిసిన హిందీలో చాలా పుస్తకాలు రాశారు, సాహిత్య సేవకుడు, హిందీ భాషాభిమాని. తర్వాత మైథిలీ శరణ్గుప్తజీ, వీరు కూడా అంతే, చాలా గ్రంథాలు రాశారు. ఇక సేఠ్ గోవింద్ దాస్జీ, వీరు కూడా అంతే అమ్మ, గుడ్ రైటరు. వీళ్ళందరూ కూడా సాహిత్య సమితి సభ్యులు. హజారీ ప్రసాద్ ద్వివేది కూడా హిందీ సాహిత్య ప్రేమికుడు, గొప్ప రైటర్ అమ్మ. వీళ్ళందరూ కూడా మనకి ఈ రాజేంద్ర గారితో పాటుగా కలిసి తిరిగినటువంటి వాళ్ళు, గాంధీ గారితో కూడా కలిసి పనిచేసినటువంటి వారు. తర్వాత 29 ఆగస్టు 1947లో మసూదా సమితి కా ఆయోజన్ హువా. మసూదా సమితి అంటే డ్రాఫ్టింగ్ కమిటీ. 29 ఆగస్ట్ 1947లో ఒక డ్రాఫ్టింగ్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఓకేమ్మా. ఇదిగోండి కమిటీ మెంబర్స్ ఎవరెవరో. మెంబర్స్ ఆఫ్ డ్రాఫ్టింగ్ కమిటీ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, రాజ్యాంగం కోసం డ్రాఫ్టింగ్ కమిటీని ఏర్పాటు చేయటం. అందులో ఉన్నటువంటి సభ్యుల ఫోటో ఒకసారి చూడండి. వీరెవరెవరో ఒకసారి చూద్దాము. మరి అల్లాడి కృష్ణస్వామి అయ్యర్ గారు ఉన్నారు, ఎన్ గోపాలస్వామి గారు, తర్వాత మనకు మధ్యలో బిఆర్ అంబేద్కర్ గారు ఉన్నారు, కేఎం మున్షీజీ ఉన్నారు, మొహమ్మద్ సాదుల్లా గారు ఉన్నారు, బిఎల్ మిట్టర్ గారు ఉన్నారు, తర్వాత డిపి ఖైతాన్ గారు ఉన్నారు. మొత్తం 7 సభ్యులతో ఈ డ్రాఫ్టింగ్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. వీరు ఏ భాషని మనం అధికార భాషగా చేయాలి అనే దాని మీద కూడా వీరు కూడా డిస్కస్ చేసి వీరు మరొక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. అదేమిటంటే సత్యనారాయణ కమిటీ అంటారు. సత్యనారాయణ గారు, దాంట్లోనే ఈ కమిటీలో ఉన్నటువంటి మరికొంతమంది సభ్యులు కూడా ఉన్నారు. దాంట్లోనే మన అంబేద్కర్ గారు ఉన్నారు, అలాగే మున్షీ గారు ఉన్నారు, టిటి కృష్ణమయ్య గారు ఉన్నారు. ఓకేమ్మా. వీళ్ళలో మనకి ఇందులోనూ కలిసినటువంటి వ్యక్తులు ఎవరెవరు ఉన్నారమ్మా? అంబేద్కర్ గారు ఒకరు ఉన్నారు కలిసి ఆ గ్రూప్లోను, ఈ కమిటీలోను, ఆ కమిటీలోను కూడా. ఇంకెవరున్నారు? మున్షీ గారు ఉన్నారా? ఉన్నారు, మున్షీ గారు ఉన్నారు. సత్యనారాయణ గారు కొత్త ఆయనతో పాటు వీరిద్దరూ కూడా కలిసి మొత్తం 3 సభ్యుల కమిటీని, 4 సభ్యులు, కృష్ణమయ్య గారు కూడా ఉన్నారు. మొత్తం 4 సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసి ఆ 4 సభ్యులతో భాష మీద ఏ భాషను పెడితే బాగుంటుంది అధికార భాష అనేది వాళ్ళు సర్వే చేయటం. ఆ సర్వే ఆధారంగా వాళ్ళు కూడా చెప్పడం ఏం జరిగిందంటే, దేశ్ మే సబ్సే జ్యాదా బోలీ జాతీ హై హిందీ, దేశంలో ఎక్కువ మంది మాట్లాడేది, అర్థం చేసుకునేది హిందీనేనండి అని చెప్పారు వాళ్ళు. ఇది ఈ సత్యనారాయణ గారి కమిటీ. ఆ కమిటీ ఈ కమిటీకి నివేదికనిచ్చింది. వీరు ఆ నివేదిక ఆధారంగా మనకి అధికార భాషని హిందీని చేయడం జరిగింది. 14 सितंबर 1953 में पहली बार హిందీ దివస్ మనాయా గయా. వీరి ఆధ్వర్యంలో అప్పుడు నెహ్రూ గారు ప్రధానిగా ఉన్నటువంటి సమయంలో మొదటిసారిగా సెలబ్రేషన్స్ని ఆ డేట్లో చేయటం జరిగిందమ్మా. ఓకే. ఇక
మన హిందీ గురించి మన గాంధీ తాతగారు జాతిపిత, హిందీ జన్మానస్ కి భాషా హై, ఇది మనకు బిట్టుగా కూడా అడుగుతూ ఉంటాడు టీటీసీలో. కాబట్టి మహాత్మా గాంధీనే హిందీ కే బారే మే డాష్ కహా అంటారు. అన్నప్పుడు మనం జన్మానస్ కి భాష అని రాయాలి. ఓకే అమ్మా, ఈ రకంగా నాకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ని మీకు హిందీ దివస్ ఎందుకు చేస్తాము, ఆ రోజే ఎందుకు చేస్తాము, ఎలా చేస్తాము అనేవి కూడా ఇక్కడ నేను చెప్పడానికి ప్రయత్నం చేశాను. ఎనీహౌ, ఈ రోజున మన పాఠశాలలో, కాలేజీల్లో, స్కూళ్ళల్లో ఏం చేస్తూ ఉంటామంటే హిందీలో నాటికలు ప్రదర్శించడం, కాన్వర్సేషన్స్, టాపిక్స్ ఇవ్వటం, కాన్వర్సేషన్స్ పెట్టడం, క్విజ్ కాంపిటీషన్స్ పెట్టడం, గిఫ్ట్లు ఇవ్వటం, అలాగే హిందీ టీచర్స్ని సన్మానం చేయటం, ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ చక్కగా మీరు విన్నందుకు చాలా థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. Breathe, but that's alright. Hush.